మీ అందరి ఆశీస్సులతో ఈరోజు నా క్లాస్ మొదలు పెడతామండి. ఈరోజు మన థీమ్ మళ్ళీ వచ్చేసి కృష్ణ షెల్టర్ అల్టిమేట్ బెనెడిక్షన్. దాంట్లో 12వ అధ్యాయం భక్తి యోగం. సో ఇందులో ఏంటంటే 6, 7 కలిసి ఉన్నాయన్నమాట. సో దానికి 6, 7 కలిసి ఒక అనువాదం ఇచ్చారు. సో 6, 7 చూద్దాం. ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే నమస్తే సారస్వతీ దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశ తారిణే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శివాసాది గౌరభక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ज्ञानतिम्रान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। मुखं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं. మన శ్లోకం వచ్చేసి ఏ తు సర్వాణి కర్మాణి మయి సన్యస్య మత్పరా అనన్యైనైవ యోగేన మాం ధ్యాయంత ఉపాసతే తేషాం అహం సముద్ధార్త మృత్యు సంసార సాగరాత్ భవామి నచిరాత్ పార్థ మయి ఆవేశిత చేతసాం. ఇక్కడ ఆ దీని అనువాదం చదివే ముందు శ్లోకమే సరే మళ్ళీ చదువుదాం. ఏతు సర్వాణి కర్మాణి, ఎవరైతే వాళ్ళ సర్వ కర్మములను మయి సన్యస్య మత్పరాః, మయి అంటే నాకు, ఇక్కడ సన్యస్య అర్థమే వస్తుందంటే అర్పించడం. సో మత్ పరాహ అంటే జనరల్ గా పరాహ అంటే మనం ఏమంటామంటే అత్యున్నత లక్ష్యం, లేకపోతే ఒక గమ్యస్థానం, అత్యున్నత గమ్యస్థానం. సో అలా అనుకుంటాం. కానీ ఇక్కడ నన్ను ఆసక్తులైన వారికి అది అర్థం వస్తుంది అన్నమాట. సో ఎవరైతే ఆ ఇక్కడ ఏమంటున్నారంటే సర్వ కర్మాలను నాకు అర్పిస్తున్నారో, నాకు నాకు అన్ని ఆసక్తులై అర్పిస్తున్నారు. అంటే ఇప్పుడు జనరల్ గా ఏంటంటే మనం అర్పించాలి అంటే సరే ఏదో ఇస్తామంటే కొంచెం బాధపడుతూ, కొంచెం మొహం చిట్లించుకుంటూ, కొంచెం ఒక బాధని దిగమింగుకుంటూ మనం సరే ఇవ్వాలి కదా అని ఇస్తూ అలా చేస్తాం. ఇది ఆసక్తి ఎక్కడుంది? అక్కడ ఆసక్తి కాదన్న. సో అన్ని కర్మలను అర్పించాలి ఆసక్తులై. కృష్ణుడు అంటే ఆసక్తి ఉండి అర్పించాలి అని అంటున్నారు అన్నమాట. సో అట్టివారని ఆ సన్యాసులు అంటారన్నమాట. ఎవరైతే వాళ్ళ ఆ ఇది కర్మలు, కార్యాలు, ఆ శరీరం, దేహం, మనస్సు, ఆ వాక్ అంటే తన మన బుద్ధి అన్ని ఎవరైతే అర్పిస్తారో, వాళ్ళని ఎవరైతే అర్పిస్తారో, ఎవరికి మళ్ళీ ఎవరికో అర్పించడం కాదు, అంటే కృష్ణుడికి కాకుండా మాయకో ఎవరికో అర్పించడం కాదు. ఎవరైతే అన్ని ఆ, కేంద్రాల్లో ఎవరైతే ఇంద్రియాలు అన్ని అర్పిస్తారో కృష్ణుడికి, వాళ్ళని మనం సన్యాసి అంటాం అన్నమాట. అంటే ఆ, వర్ణాశ్రమ విభాగం ప్రకారం ఉంది ఇక్కడ బ్రహ్మచారి, గృహస్థ, వనప్రస్థ, సన్యాస. సో ఈ 4 విభాగాలు ఉన్నాయి ఇది మన వర్ణాశ్రమంలో. ఆధ్యాత్మికంగా చూస్తే అంటే ఆ కేటగిరీ ప్రకారం అంటే ఆ జీవ ఆ ఆధ్యాత్మిక ఉన్నతి ప్రకారం, సో ఎవరైతే ఆ వాళ్ళ కార్యాలు, మనసు, ఆ దేహం అన్ని కృష్ణుడికి అర్పిస్తారు, వాళ్ళు సన్యాసులు. అంటే వాళ్ళు బయటకి గృహస్థులు అవ్వచ్చు, మగవాళ్ళు అవ్వచ్చు, ఆడవాళ్ళు అవ్వచ్చు, ఆ ఏదైనా మనం లాస్ట్ టైం అనుకున్నాం ఎంతమంది పాప యోనులు ఏమైనా అవ్వచ్చు. కానీ కృష్ణుడికి ఇంత సర్వం సర్వం అర్పించడం ఎవరైతే చేస్తారో వాళ్ళు కృష్ణుడు సన్యాసుల్లాగే భావిస్తారు.
సో ఇది సన్యాసం అంటే ఆధ్యాత్మికంగా సన్యాసం. సో సన్యస్య మత్పరాః అంటే ఆసక్తితో, ఆసక్తితో ఏం చేయాలి? అనన్యేనైవ యోగేన అంటే అనన్యేనైవ అంటే డివిజన్ లేకుండా అంటే విభజన చేయని యోగేన అంటే ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఆ, మిశ్రిత భక్తి అండ్ ప్యూర్ భక్తి అంటాం అనమాట. అంటే కల్మషం లేని భక్తి. సో ఇక్కడ యోగేన అంటే భక్తి యోగ. అనన్యనేమ అంటే ఇంకేమీ ఆ, ఇది ఆశించకుండా కేవలం కృష్ణుడి శ్రీ శ్రీకృష్ణ భగవానుడి ప్రీత్యర్థం అంటాం కదా. అది మనం ఆ, ఇది ఆ, ఏమైనా పూజ అంతా చేస్తున్నప్పుడు చెప్తాం కదా, శ్రీకృష్ణ భగవానుడి ప్రీత్యర్థం. సో అది భాగవతం కూడా చూసినట్లయితే ఎక్కడ మిశ్రిత భక్తి ఎంకరేజ్ చేయరు అనమాట. ఓన్లీ శుద్ధ భక్తి మాత్రమే ఎంకరేజ్ చేస్తారు. దాన్నే ప్రోత్సహిస్తారు. మన మనకి ఎందుకంటే మన అందరికీ ఒక మ్, ఇంద్రియాలు దాని పట్ల మోహం, కొంచెం భౌతిక విషయ విషయాల పట్ల మోహం అన్ని ఉంటాయి కాబట్టి ఏదో ఆశిస్తాం. ఏదో ఆశిస్తాం కాబట్టి డైరెక్ట్ గా ఇప్పుడు ఎవరైనా మీరు ఒక సాధారణమైన వ్యక్తికి వెళ్ళేసి మీ కార్యాలన్నీ కృష్ణుడికి అర్పించేసేయండి, బాధపడకండి, సంతోషంగా ఉన్నదంతా ఆస్తి అంతా ఇచ్చేసేయండి, ఏం లేదు, బాధపడకుండా ఆస్తి అంతా మీ కృష్ణుడికి ఇచ్చేసేయండి, ఏం చేయొద్దండి, ఎంత వస్తే అంతే తినండి, ఫుడ్ అది ఏం ఆకలి ఇది ఆకలి వేసినా ఆకలి వేయకపోయినా, ఏమున్నా ఏం లేకపోయినా, బట్టలున్నా ఇది లేకపోయినా అది లేకపోయినా, వర్షం పడుతున్నా అది ఏం లేకపోయినా ఏం బాధపడకుండా సంతోషంగా ఉండండి. ఆ కేవలం శుద్ధ హరినామం జపించండి, కృష్ణుని మాత్రం దయించండి అంటే అవ్వదు. అది ఒక గ్రాడ్యువల్ ప్రాసెస్ అన్నమాట. అంటే ఒక ఇలాగ మెట్టు 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 చేస్తూ అప్పుడు మనం అక్కడ ఆ స్థాయికి మనం రాగలం. ప్రయాసించాలి. ఒక్క మెట్టు మనం ఆ ప్రయాస మనం ఆ చేస్తూ 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 అప్పుడు మనం ఆ స్థాయికి రాగలం. అసలు ఎప్పుడు ఆ స్థాయికి రాలేము అని అనుకోకూడదు. రాగలం. ఏంటంటే కృష్ణుడి కోసం మనం చేయాలి అని చెప్పేసి మనం అనుకుంటూ మనం ప్రయత్నించాలి. కానీ మన స్థాయి ప్రకారం మనం నిజాయితీ పరంగా యాక్చువల్లీ చేయలేం. దాని గురించి వస్తాం. తర్వాత ఏమంటున్నారు? మాం ధ్యాయంతో ఉపాసతే. మాం ధ్యాయంతో ఉపాసన నన్ను ధ్యాయిస్తూ, నన్ను ధ్యానం చేస్తూ, నా మీద ధ్యానం చేస్తూ నన్ను ఉపాసించడం అండి. ఉపాసించడం అంటే పూజ చేయడం అంటే ఇది మాయవాద దీంట్లో ఉంటుంది కదా, పంచోపాసన అవన్నీ ఉంటాయి. ఇది అంటే ఎవరికి చేసినా ఎవరికి మీరు పూజించినా అది అది ఒకటే రిజల్ట్ అన్నమాట, ఒకటే వస్తుంది అని చెప్పేసి చెప్తారు. అది ఎలా అవుతుంది? అలా కాదు. ఎతో మత్ తత్వ కాదు. అది మన తత్వం కాదు. నిజం కాదు. ఏంటంటే ఉపాసన అంటే పూజ. ఇప్పుడు కలియుగంలో ఏంటంటే మన పూజ అంటే ఎలాగైతే ద్వాపర యుగం, వేరే యుగాల్లో యజ్ఞాలు, ధ్యానాలు, తపస్సులు అన్నీ ఉంటాయో, కలియుగంలో ఈ ఉపాసిత అంటే లౌతద్ హరికీర్తన అంటే మనం ఈ హరికీర్తన ఏదైతే ఉందో మనం కృష్ణుణ్ణి ధ్యానిస్తూ మనం ఆ కీర్తన చేయాలి. అంటే ఇప్పుడు కీర్తన అంటే రకాలు ఉంటాయి. ఇంట్లో కూర్చొని జపం చేయడం, ఒక జపయజ్ఞం, జప యజ్ఞాయాం జపయజ్ఞోస్మి అంటారు కృష్ణుడు. అంటే అన్ని యజ్ఞాల్లో కల్లా సర్వశ్రేష్టమైన యజ్ఞం జపయజ్ఞం. ఆ జపయజ్ఞం నేను అని అంటారు కృష్ణుడు. సో మనం ఏం చేయాలంటే ఆ జపయజ్ఞం ఏదైతే ఉంటుందో కృష్ణుణ్ణి ఆలోచిస్తూ చేయాలి. కృష్ణుడి గురించి ధ్యానిస్తూ ఆ ఇప్పుడు మనం ఆ జపం చేయాలి. అంటే అవ్వకపోయినా దానికి ప్రయత్నించాలి. అంటే అదొక స్టాండర్డ్, ఒక ఐడియల్. అంటే అది అది మన గోల్. మత్పర అంటే ఇప్పుడు మనం ఒక గోల్ అని కూడా అనుకోదండి, అది మన ఆ, లక్ష్యం. సో ఆ లక్ష్యానికి చేరుకునే మా మనం ఆ మార్గంలో ఉన్నాం. ఏదైతే ఇప్పుడు మనం ఇప్పుడు భక్తుల సంఘంలో ఉన్నామో, ఇక్కడ భగవద్గీత ఈ చర్చ జరుగుతుందో, పొద్దున్నే మనం హరే కృష్ణ మహామంత్రం జపం కూడా చేస్తున్నాం ప్రభుపాద్ వాటితో పాటు. సో ఇదంతా ఏంటంటే ఆ మార్గం, ఆ పరిపూర్ణతకు పొందే ఆ మార్గంలో ఉన్నాం.
సో ఈ మార్గంలో ఎలా వెళ్ళాలి అని చెప్పేసి కృష్ణుడు చెప్తున్నారు అన్నమాట. మాం ధ్యాయంతో ఉపాసితే. అంటే మీరు చాలా అనుకుంటాం మనం ఏదో చేస్తూ ఇచ్చేస్తున్నాం అన్నమాట. ఈ కీర్తనైనా కానివ్వండి, జపం కానివ్వండి, ప్రభుపాదుల వారు అంటారు, ఆచార్యులు అంటారు, ఈ మన ఏదైతే బుక్ డిస్ట్రిబ్యూషన్ ఉందో, ఈ శ్రీల ప్రభుపాద వాళ్ళు రచయించిన పుస్తక వితరణ, ఇది కూడా ఒక కీర్తన. ఎందుకంటే కీర్తన అంటే కృష్ణుణ్ణి, అంటే దానికి రకరకాలమైన అర్థాలున్నాయి. ఒకటి అర్థం జపం చేయడం, సంకీర్తన యజ్ఞం చేయడం, వేరే వాళ్ళకి వినిపించేలాగా భగవంతుడి నామ నామం గురించి, దాని తర్వాత రూపం గురించి, దాని తర్వాత తత్వం గురించి, ఆయన రకరకాల క్వాలిటీస్ గురించి, వీటన్నిటి గురించి మాట్లాడడం అన్ని కీర్తనం అని ప్రభుపాదులు గారు చెప్తారు. సో అలాగా మనం ఏదైతే మనం హరికీర్తనం చేస్తున్నామో, అంటే అది మనం రోజు చేసే జపం, దాని తర్వాత ఏ సేవ అంటే ఇంకొక ఆచార్యులు అంటారు, మనం భగవంతుడికి ఏ సేవ చేసినా అది కూడా కీర్తనం కింద వస్తుంది అని. అంటే ఏది పడితే ఆ సేవ అంటే మన గురువు మనకి ఆజ్ఞించిన సేవ, ఏదైతే మనకి ఆజ్ఞాపిస్తారో ఈ సేవ చెయ్యి అని, ఆ సేవ చేయడం అది కూడా కీర్తన కిందే వస్తుందన్నమాట. సో ఏదైతే ఈ హరికీర్తన, ఈ కృష్ణ ఈ ఉపాసనం ఏదైతే ఉందో అది కృష్ణుణ్ణి ధ్యాయిస్తూ చేయడం. అది. సో దాని తర్వాత ఏమంటారు? తేషాం అహం సముద్ధార్త. సో ఈ వారికి నేను సముద్ధార్త. ఉద్ధ ఇప్పుడు ఉద్ధార్త అంటే ఉద్ధరించువారు. ఈ సముద్ధార్త అంటే దీని గురించి కూడా మనం ఆలోచించాలి. ఇప్పుడు ఉద్ధరించువారు అంటే ఏంటి? అంటే సరే, ఉద్ధరించడం ఎక్కడి నుంచి? మృత్యు సంసార సాగరం ఇచ్చారు. మీకు తెలుసంత మృత్యు సంసార సాగరం, ఈ సంసార చక్రం, జనన మృత్యు, జనన మరణ, ఈ జరా వ్యాధి కలిగిన ఈ సంసార సాగరం నుంచి ఉద్ధరించు వాడిని అని చెప్తున్నారు. కానీ ఏంటి? సముద్ధార్త. సో ఇప్పుడు ఉద్ధరించడం అంటే ఏదైతే మన ఆ ఈ లిబరేషన్ అని అంటాము, సో అది 5 రకాలు అన్నమాట. సాలోక్య, సామీప్య, సారూప్య, సార్ష్ఠి, సాయుజ్య. సో ఈ సాయుజ్య ముక్తి, ఏదైతే ఈ సాయుజ్య ముక్తి ఉంటుందో, ఈ భగవంతుని బ్రహ్మ తేజస్సులో కలిసిపోవడం అన్నమాట. అంటే వ్యక్తిత్వం కోల్పోతున్నారు అక్కడ. అంటే విషయం ప్రకారం అది కూడా ఈ మృత్యు సంసార సాగర దాని నుంచి మనం ఉద్ధరించడం అది కూడా అవుతుంది అంటే అది కూడా ఒక రకమైన ఉద్ధరణ ఇస్తున్నారు. అది కూడా ఒక ముక్తి, ఒక రకమైన ఉద్ధరణ. కానీ ఈ ఉద్ధరణ భక్తులకి నచ్చదు. భక్తులు దీన్ని ఒక శాపంలాగా భావిస్తారు. ఇది ఉద్ధరణ కాదు. సో సముద్ధార్త అంటే ఈ అత్యున్నతమైన ఉద్ధరణ, అంటే సాలోక్య, సామీప్య, ఆ ఉద్ధరణ అంటే ఉద్ధరణలో కూడా గొప్పమైన ఉద్ధరణ ఇస్తాను. ఎవరైతే ఇలాంటి నా భక్తులు ఉంటారో, ఎవరైతే నాకు ఆ, నా నాకు వాళ్ళు చేసే కార్యాలన్నీ అర్పిస్తారో, నా గురించే ఎప్పుడు ఆలోచిస్తారో, ఏమి వేరే ఆ, ఈ భావం లేకుండా, ఆశ లేకుండా, కేవలం నా ప్రీత్యర్థం కోసం నా భక్తి చేస్తారు, నా ఉపాసన చేస్తారు, నన్ను ధ్యాయిస్తూ ఉపాసన చేస్తారు, వారికి ఈ మృత్యు సంసార సాగరం నుంచి ఆ సముద్ధార్తాన్ని ఉద్ధరిస్తాను. సరే, అప్పుడు వెంటనే నెక్స్ట్ క్వశ్చన్ ఏమొస్తుంది? సరే ఎప్పుడు ఉద్ధరిస్తారు అంటే, సరే ఇప్పుడు నన్ను చేస్తున్నాము, సరే ఎప్పుడు ఉద్ధరిస్తారు? ఈ జన్మో, ఏవో మరో జన్మో, ఇంకో జన్మో, ఏ జన్మో తెలీదు. సరే అలా జన్మల తర్వాత ఎప్పుడు ఉద్ధరిస్తారు తెలీదు. సరే ఎప్పుడో ఒకప్పుడు ఉద్ధరిస్తారు అని అంటున్నారు అని అనుకోకుండా కృష్ణుడు ఏం చెప్తున్నారు? భవామి నచిరాత్ పార్థ. అంటే నచిరాత్ అంటే ఆలస్యం లేకుండా, అంటే తక్షణంగా, అంటే శీఘ్రంగా చెప్తున్నారన్నమాట. శీఘ్రంగా నేను వాళ్ళని ఉద్ధరిస్తాను ఓ పార్థ అని. దాని తర్వాత మళ్ళీ లాస్ట్ లేను
మయి ఆవేశిత తేజసాం అంటున్నారు. అంటే మళ్ళీ నా మీద మనసు స్థిరంగా పెట్టిన వాళ్ళు, అంటే వాళ్ళ చేతనాన్ని నా పైన స్థిరంగా పెట్టినవారు. మళ్ళీ ఇప్పుడు దీనికి ఏమైనా మయి ఆవేశిత, ఇక్కడ రెండు శ్లోకాల్లో చూస్తే ఆఖరిలో ఇదే చెప్తున్నారు. మాం ధ్యాయంత ఉపాసతే మయి ఆవేశిత చేతసాం. ఆ పైనే మనసు స్థిరంగా ఉంచు, నన్నే ధ్యానిస్తూ ఈ నీ ఉపాసన చెయ్యి అని చెప్పేసి. అంటే ఒక విధంగా రెండు ఒకటే, కానీ మళ్ళీ అంటే జనరల్ గా ఏంటంటే ఏదైనా మన భేదాల్లో మళ్ళీ మళ్ళీ ఏమైనా చెప్తున్నారు అంటే దాన్ని ఒక అంటే గట్టిగా స్థాపించేటట్టు చెప్పడం అన్నమాట. అంటే ఇప్పుడు చైతన్య మహాప్రభు అంటారు. ఆ, ఇంకా అంటే ఈ కలియుగంలో హరినామం కన్నా ఇంకేమీ ఈ ప్రాసెస్ లేదు, ఇంకేం లేదు, ఇంకేం లేదు అనే అంటారన్నమాట అలాగా. సో ఆ వర్స్ ఏమొస్తుంది. సో సో బేసిక్ ఏమంటున్నారంటే ఒక మనం పాయింట్ ని స్ట్రెస్ చేసేటప్పుడు, అంటే మన దాన్ని మళ్ళీ గట్టిగా ఎస్టాబ్లిష్ చేసేటప్పుడు, అంటే స్థాపించేటప్పుడు మళ్ళీ మళ్ళీ చెప్తారన్నమాట. సో మన అంటే అలంకరణ ప్రకారం, అంటే వ్యాకరణ అలంకరణ దాని ప్రకారం ఏదైనా మళ్ళీ ఏదైనా ఒక సామాన్యమైన ఒక పాయింట్ ని మళ్ళీ మళ్ళీ చెప్తే దాన్ని ఏమంటారు, రిడండెంట్ అంటారు. అంటే అదొక లోపం లాగా చూస్తారన్నమాట. కానీ ఇది లోపం కాదు, ఇది ఇదొక కృప. అంటే మళ్ళీ మళ్ళీ కొన్ని ఏంటంటే ఆ మనం బద్ధజీవులం కాబట్టి ఒకసారే చెప్తే అర్థం కాదు. సో కాబట్టి భగవంతుడు ఒక కృప చేసి మళ్ళీ 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 ఒకటే మాట చెప్తున్నారు. అంటే ఆ పాయింట్ చాలా ఇంపార్టెంట్ అని మనం అర్థం చేసుకోవాలి. ఆ, భగవంతుడు మమ్మల్ని అందరినీ ఉద్ధరించడానికి, అది కూడా తక్షణంగా శీఘ్రంగా ఉద్ధరించడానికి క్లియర్ గా చెప్పారన్నమాట. ఇక్కడ ఇక్కడ ఏ సందేహం నిస్సందేహం లేకుండా చెప్పారన్నమాట. చెప్పారు ఏంటి మీరు ఆ ఏమి అంటే మీరు ఆ, అట్టి భక్తులకి నేను శీఘ్రంగా నేను ఇక్కడ ఈ మృత్యు సంసార సాగరం నుంచి శీఘ్రంగా తీసుకెళ్ళిపోతాను, దీని గురించి ఏమి నువ్వు ఆలోచించద్దు అని చెప్తారు అక్కడ. సో అదే మళ్ళీ సేమ్ పాయింట్ లాస్ట్ లో ప్రభుపాదులు గారు చెప్తారన్నమాట. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం ప్రజ అహం త్వాం సర్వపాపేభ్యో మోక్షయిష్యామి నా శుచః. దీని గురించి ఏమి సందేహాలు పెట్టుకోవద్దు. నిస్సందేహంగా నా భక్తులను నేను ఈ సాగరం నుంచి నేను తీసుకెళ్ళిపోతాను చెప్తున్నాను. కానీ దానికి ఒక క్లాజ్ ఉంది. మనం లాస్ట్ టైం అనుకున్నాం ఏంటి, ఎవరైతే ఆ భక్తి మొదలు పెడతారో, లాస్ట్ టైం మనం ఏమనుకున్నా వ్యపాశ్రిత్య, ఏదైతే ఆ ఆ, మాంహి పార్థ వ్యపాశ్రిత్య, ఈ భగవంతుడు కరుణావతారం గురు. సో భగవంతుడికి ఆ తన ఆ భగవంతుడికి ఆశ్రయం తీసుకోవాలి అంటే, భగవంతుని ఆశ్రయం తీసుకోవాలి అంటే దాని మీనింగ్ ఏదా అదే, దాని అర్థం ఏమొస్తుంది అంటే శాస్త్రం ప్రకారం గురు ఆశ్రయం తీసుకోవాలి అని. అంటే మనం డైరెక్ట్ గా అంటే నేరుగా వెళ్ళేసి భగవంతుడి ఆశ్రయం తీసుకోవడానికి మనం అర్హులం కాదు. తెలీదు ఎలా చేయాలి అని, అర్హులము కాదు, తెలీదు. అది ఆ పేరు మీద ఏదో మనకు తోచింది చేసే పాప యోనులం. కాబట్టి భగవంతుడు మమ్మల్ని అలా వదిలేకుండా కృప ఆ, చూపిస్తూ గురువుని పంపిస్తాం. అంటే కరుణావతారం గురువు. సో గురువు ఆశ్రయం తీసుకోవడం, కృష్ణుడి ఆశ్రయం తీసుకోవడం, ఇది శాస్త్రం. శాస్త్రం ఏదే చెప్తుంది, మనం ఏదో మనం ఆలోచించుకోవడం వేరేగా. మనం నేరుగా వెళ్ళేసి కృష్ణుడు ఇక్కడ సరే ఇప్పుడు కృష్ణుడు చెప్పాడు మనం ఆయన్ని ఆశ్రయం తీసేసుకోవాలి, సరే ఆశ్రయం తీసేసుకొని చేసేస్తాం. ఇప్పుడు ఏంటంటే మనం అనుకుంటాం చేసుకుంటాం, కానీ ఏంటంటే మనకు తోచిందే మనం చేస్తూ ఉంటాం అన్నమాట. దాన్ని మనం భక్తి అనుకుంటాం. కానీ ఏంటంటే ఇక్కడ ఏమంటున్నారు కృష్ణుడు, అనన్యేనైవ యోగేన, ఏ మాత్రం ఇది మిశ్రితం లేని యోగం, ఈ మిశ్రితం లేని విభజించని భక్తి చేయాలి అని. అది ఎలా వస్తుంది అంటే పూర్తిగా మనం కృష్ణుడు ఏం చెప్తున్నారో మనం ఫాలో అవ్వాలి.
సో అందుకే చెప్తారు ఇది భగవద్గీత అది ఇది అంతా మీరు కేవలం ఒక ట్రాన్స్లేషన్ బుక్ అది పెట్టేసి చదివేస్తాం అనుకోలేమన్నమాట. సో ఇక్కడ గురువు అని చెప్పలేదు, ఇది చెప్పలేదు, ఏమి చెప్పలేదు. డైరెక్ట్ గా ట్రాన్స్లేషన్ చూసేస్తే మీకు ఈ అర్థం రాదు. కానీ కృష్ణుడు ఇచ్చే అర్థం ఆచార్యులు చెప్తారు. ఎందుకంటే కృష్ణుడిని అంత ప్రేమతో, అంత క్షుణ్ణంగా అంతా చూస్తున్నారు, పూజిస్తారు, ఆయన గురించి ఆలోచిస్తారు కాబట్టి వాళ్ళు చెప్పగలరు. దివ్య జ్ఞాన్ హృదయ ప్రకాశితో అంటే మన మనసులో ఆ భగవంతుడే ఆ దివ్య జ్ఞానం అనేది ప్రసాదిస్తారు. దానివల్ల మనం అర్థం చేసుకోగలం. అంటే ఎవరికి ప్రసాదిస్తారు? ఎవరైతే శుద్ధ భక్తులు ఉంటారో. సో, ఆ శుద్ధ భక్తులు మించి మనం వాళ్ళిచ్చే జ్ఞానం యథారూపంలో మనం పొందగలం. అందుకే ఇక్కడ భగవద్గీత యథారూపం, యథాతథం అని అంటాం. సో, మనం ఆహ్, అర్పించడం. సో, మనం ఎలా అర్పించాలి? ఈ మనం చేసే కార్యాలు, మనం చేసే ఆహ్, ఏవేవైతే ఉన్నాయో అవన్నీ మనం భగవంతుడికి ఎలా అర్పించాలి అంటే, మనము అవన్నీ గురువు అర్పించాలి. సో, ఇప్పుడు మన ప్రభుపాదులు వారు ఏం చెప్తున్నారు? ప్రభుపాదులు వారు అంటే ఇక్కడ కృష్ణుడు అంటున్నారు నేను స్వీకరిస్తాను అని. కానీ ఆహ్, తర్వాత ఏమంటున్నారు? నా ప్రతినిధికి ఏవైతే అర్పిస్తారో అది నాకిచ్చినట్లే అంటారు. అని డైరెక్ట్ ఇంకా శాస్త్రాల్లో ఏముంటుంది? ఏదైతే కలుషితమైనదో అది కృష్ణుడికి మనం అర్పించలేము అని అంటారు. మన కార్యాలన్నీ ఏంటంటే ఒక విధంగా కలుషితం అయినవి అన్నమాట. ఎందుకంటే మన ఇంద్రియాలు అవి ఇంకా పరిపూర్ణత ఏమి పొందలేదు. ఇంద్రియాలతో దీంతో ఈ మన ఆహ్, కలుషితమైన మనసుతో ఏం చేస్తాం? అవి కూడా ఒక విధంగా కలుషితం అన్నమాట. ఆ కార్యాలు కూడా ఒక విధంగా కలుషితమైనవి. సో, శాస్త్రం ప్రకారం డైరెక్ట్‌గా అవి వెళ్ళలేవు. గురువేమంటున్నారు? పర్లేదు. ఎలాగైనా నేను చెప్పింది చెయ్యి. అది నేను స్వీకరిస్తాను. అంటే తను ఆ ఆయన కోసం స్వీకరించట్లేదు. ఆయన మన ఏదైతే ఈ ఆహ్, ఆహ్, గురు పరంపర ఈ ఈ ఆహ్, ఈ ఈ లైనియేజ్ ఉందో దానికి ఆయన చేరుస్తారనమాట. మన మమ్మల్ని ఆయన చేర్చుకుంటారు. హ్మ్. ఏదైతే ఈ అవిచ్ఛిన్నమైన గురు శిష్య పరంపర ఉందో, దీక్ష తీసుకోవడం అంటే, కానీ మనం మమ్మల్ని ఈ ఈ పరంపరలో మమ్మల్ని చేర్చుకోవడం. మనం అర్హులమా చేరడానికి? అయినా కూడా కృప చేస్తూ చేర్చుకుంటున్నారు. సో, చేర్చుకుని స్వీకరించడానికి ఇంకా రెడీగా ఉన్నారనమాట. 2 వైపులుంటాయి. అంటే ఒకవైపేమో మన దామోదర్ లీలలో చూసినట్లయితే 2 ఉంటాయన్నమాట. ఒకటేమో మనం స్వయం కృషి ఉండాలి. భగవంతుడి కృప ఉండాలి. ఇప్పుడు ఒకవైపేమో భగవంతుడి కృప వచ్చేసింది. మనం కృషి చేయాలి. మనం ప్రయాసించాలి. మనం కృషి చేయాలి. మనం అప్పుడు అలా చేస్తూ ఉంటే అప్పుడు మనం ఈ పరిపూర్ణతని పొందగలం కృష్ణుడిని. కృష్ణుడు మమ్మల్ని తీసుకెళ్తారు. ఒక స్టార్టింగ్ అంటే ఇప్పుడు మనం భక్తి అంతా చేసేటప్పుడు స్టార్టింగ్‌లో మొదలు చెప్పరనమాట ఈ మాట. అంటే మీరు సంపూర్ణంగా భక్తియుక్త సేవలో నిమగ్నులవ్వాలి. నిద్రాహారాలు అన్నీ మీరు భగవంతుడి కోసం చేయాలి. ఈ 24 అవర్స్ భగవంతుడి కోసమే ఉండాలి. సేవ గురించే ఆలోచిస్తూ ఉండాలి. సేవ, భక్తి దీని గురించే ఆలోచిస్తూ ఉండాలి. అప్పుడే మిమ్మల్ని భగవంతుడు తీసుకెళ్తారు అని మొదట్లో చెప్పరు. మొదట్లో చెప్తే ఇవన్నీ చేస్తారా? వింటారా? వస్తారా? రారు. కాబట్టి మీరు భక్తిలో కొంచెం అలా ఉండి, భక్తి అలవాటయ్యి, భక్తి అంతా నచ్చాక దాని తర్వాత మెల్లమెల్లగా ఏదైతే ఈ సత్యం ఉందో వదులుతారనమాట. ఎందుకంటే మనం అలా అనుకోలేం. మనం ఏది పడితే అలా చేసేస్తాము. ఎలా పడితే అలా ఉందాము. సత్ప్రవర్తన లేకపోతే శాస్త్రాలు అన్నీ మనం పెంచుకోము.
ఏదో ఇలా నోటికొచ్చింది అలా హరే కృష్ణ ఏదో ఇలా నోటికంటాము, ఏదో చేస్తూ ఉంటాము. అయినా కూడా మమ్మల్ని దేవుడు తీసుకెళ్ళిపోతాడా? తీసుకెళ్ళిపోతాడు, తీసుకెళ్ళిపోతాడు. అది ఎలాంటి అపోహలు ఉండకూడదు అని. సో, ఇప్పుడు ఆ అపోహలు వద్దు. మనం అది అపోహలు తొలగించేసి ఉన్నదున్నట్లుగా మనం మాట్లాడుకుంటున్నాం. సో, ఎవరైతే పూర్తిగా నిమగ్నులు కారో భగవంతుడికి, సో ఇదే జన్మలో మనం భగవంతుడిని చేరుకుంటాము అని మనం అలాగా ఆహ్, ఏంటంట అలాంటి హ్మ్. ఒపీనియన్ గాని, భావ గాని అలా పెట్టుకోకూడదనమాట. మనం కంప్లీట్‌గా ఆహ్, మొత్తం అంటే మనం పూర్ణంగా మన 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 చిత్త శుద్ధి అయ్యి భగవంతుడిని మన ప్రతీ కర్మలోనూ భగవంతుడిని ఆలోచిస్తూ అలా మనం ఆ స్థాయికి వచ్చిన తర్వాతే మనం అనుకోగలం. ఇప్పుడు కూడా జనరల్‌గా ఏంటంటే అనుకోరు. అంటే ఏంటంటే హ్యూమిలిటీగా అంటే దీనంగా భక్తుడికి ఆటోమేటిక్‌గా భగవంతుడు ప్రసాదిస్తాడన్నమాట. హ్యూమిలిటీ. సో, మనం తీవ్రంగా అనుకుంటాం. అసలు నాకు యోగ్యత లేదు, 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 లేదు అని ఒక శుద్ధ భక్తుడు అనుకుంటూ ఉంటారన్నమాట. అది భగవంతుడే ప్రసాదిస్తాడు. మనం కాపీ చేయలేం. సో, మనం రివర్స్ అన్నమాట. మనం అనుకుంటాం, మనం వెళ్ళిపోతాం, వెళ్ళిపోతాం. ఏమైంది? అయిపోయింది. ఈరోజు మనం మంగళారతి వెళ్ళాం ఈరోజు అంతే అయిపోయింది. ఇంకేం ప్రాబ్లమ్ లేదు. అంటే ఆ సమయంలో మనం ఏం ఆలోచిస్తున్నాము? మనం ఏం ధ్యానం చేస్తున్నాము? దేని గురించి? తర్వాతొచ్చే ప్రసాదం గురించా? లేకపోతే సరే ఎప్పుడైపోతుంది? మనం వెళ్లి రెస్ట్ తీసుకుందామనా? లేకపోతే సరే ఇక్కడ అయ్యో! ఇంతమంది జనాలున్నారు. నాకా గాలాడట్లేదు. పొద్దు పొద్దున్నే ఏంటిది? అవన్నీ మనం ఆలోచించొచ్చు. కానీ అవన్నీ ఆలోచించకుండా కేవలం శ్రీకృష్ణుడి ప్రీత్యార్థం ప్రతి సమయం అలా ఆలోచిస్తూ ఉంటే అప్పుడు ఏ మాత్రం అంటే నిస్సందేహంగా మనం అనుకోవచ్చండి. అనుకోకపోయినా పర్లేదు. అది నిస్సందేహం అది తత్వం అది. మనం ఒప్పుకొని తీరాలి. కృష్ణుడు మమ్మల్ని తప్పకుండా తీసుకెళ్తాడు. సో, అది మనం తెలుసుకోవాల్సింది. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. చాలా అద్భుతంగా చెప్పారు ప్రభుజీ. ఆయనకి శరణాగతి చేయాలంటే, ఆయన ప్రీత్యర్థంగా చేయాలంటే, అది ఆ భావన అంత స్థాయికి వెళ్ళాలంటే మనం ఎంతో కృషి చేయాలి ప్రభుజీ. ఆయన మనకి అవకాశాన్ని ఇస్తున్నారు. మనం దాన్ని ఉపయోగించుకోవాలనేది చాలా అద్భుతంగా చెప్పారు ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. గురువు మనకి అవకాశం ఇస్తున్నారు. ఆ అవకాశం మనం సద్వినియోగం చేసుకోవాలి. మనం ప్రయాసించాలి. సో, దీన్నే మనం సాధనా భక్తి అంటాం. సో, ఏదైతే ఎస్ సాధనా ప్రభుజీ. భక్తి ఉంటుందో, పొద్దున్న ఈ మార్నింగ్ ప్రోగ్రామ్ ఏదైతే ఉంటుందో, అది చేస్తూ, తర్వాత మిగతా టైం గూడా మనం ఏదైనా భగవంతుడికి కార్యక్రమాలు ఏదైతే ఉంటాయో, అంటే మన ఏదో ఒక రకం ప్రీచింగ్ గాని, బుక్ డిస్ట్రిబ్యూషన్ గాని, సరే బయట పని చేస్తూ ఉంటే, బయట మనం ప్రీచింగ్ గాని, వాళ్ళకి ఏమైనా చెప్పడం కానీ, వాళ్ళకి ప్రసాదం ఇవ్వడం గాని. సో, ఏంటంటే మనం ఎల్లప్పుడూ మన కార్యాల గురించి కాదు. ఎల్లప్పుడూ మనం అది అర్పిస్తున్నామా కృష్ణుడికి అని చూడాల. మనం ఇక్కడ బయట ఏదో ఆహ్, జడ్జి లాగో, డాక్టర్ లాగో పనిచేస్తూ, కానీ కృష్ణుడి గురించి ఆలోచించడం అది గొప్ప. రాదర్ దాన్ అంటే ఇప్పుడు లేకపోతే టెంపుల్‌లోనే బ్రహ్మచర్యం తీసుకోవడం. బ్రహ్మచర్యం తీసుకొని ఏం ఆలోచించకుండా అంటే పడుకోవడం, దీని గురించి, దాని గురించి, క్రికెట్ గురించి అలా ఆలోచిస్తూ ఉంటే అది వేరన్నమాట. మనం ఎక్కడ ఏ కార్యం చేస్తున్నామని కాదు. అది కృష్ణుడి గురించి ఆలోచిస్తూ, ఆయన ప్రీత్యార్థం కోసం చేస్తున్నావా? ఆయన గురించి ఆలోచిస్తూ చేస్తున్నావా? అది గురువు ద్వారా మనం ఆ కృష్ణుడికి అర్పిస్తున్నామా లేదా అని చూడాలి. అది నిజమైన సాధనా భక్తి. అది ఏదైతే మనకి ప్రభుపాదులు వారు నేర్పిస్తున్నారు. సో, ఆ ఎస్. విధంగా మనం చేస్తూ ఉంటే ఆటోమేటిక్‌గా మన మనసులో ఏదైతే ఈ ఆహ్, స్టేజెస్ ఆఫ్ భక్తి ఉంటాయో శ్రద్ధ, భజన క్రియ, సాధు సంగ, అనర్థ అనర్థ నివృత్తి నివృత్తి. అన్నీ చేరి తర్వాత ఆసక్తి, తర్వాత ప్రేమ ప్రేమ. ఎవరికైనా. సో, ఈ ప్రాసెస్‌లో మనం వెళ్ళాలి. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామాలండి. వెళ్ళాలి. ధన్యవాదాలు. చాలా చక్కగా ఎస్ వివరించారు ప్రభుజీ. ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. ప్రభుజీ మీరన్నట్లుగా స్టార్టింగ్ స్టేజ్‌లో ఉన్నప్పుడు భగవంతుని ప్రీత్యర్థంగా చేయాలి అంటారని మనకు తెలుస్తూ ఉంటది గానీ, అది ఎలా చేస్తున్నామా అనే ఒక డౌటొస్తది ప్రభుజీ. ఎప్పుడైతే మనం మీరన్నట్టుగా కృషి చేస్తూ, సాధన చేస్తూ ఉంటామో, అది లోపల నుంచి వస్తది ప్రభుజీ ఆ భావననేది. అవును. అంతకుముందు మనకొచ్చినటువంటి ఆ ఫీల్ అనేది ఇప్పుడు ఫీల్‌కి మనకి తేడా అనేది ఖచ్చితంగా
ఇవన్నీ ఏదైతే ప్రభుపాదుల వారి నియమాలని చెప్పారో వాటినన్నింటిని చేసుకుంటూ గనక మనం ఆ జపం చేసుకుంటూ చేస్తే ఖచ్చితంగా ఆ చేంజ్ మాత్రం తెలుస్తుంది ప్రభుజీ. వస్తుంది. తెలుస్తుంది. అవును. హరే Yes, కృష్ణ ప్రభు. హరే కృష్ణ ప్రభు. చాలా బాగా మా చెప్పారు ప్రభు. మనముడును అదే మెడిసిన్ చేస్తా ఉన్నాడు ప్రభు. 4వ ఏడాది చేస్తా ఉన్నాడు. ఆధ్యాత్మికంగానే కొంత ఉన్నాడు ప్రభు, కొంచెం ఉన్నాడు. అట్లయి నేను మీరా కట్ట ముందుకు పోవాలా అని, మా మనముడు కూడా మీరా కట్ట ముందుకు పోవాలని నేను కోరుకుంటా ఉన్నాను ప్రభు. Yes, ప్రభుజీ హరి మీరు బోల్ చెప్పినట్టు మాతాజీ, హరి బోల్. ఆధ్యాత్మికంగా ఉండాలి ప్రభు, దాంట్లో బాగుండాడు లేదు అని చెప్పట్లేదు ప్రభు. ఆధ్యాత్మికంగానూ ఉండాలి ప్రభు. మీరా కట్ట కావాలి ప్రభు. అది అయ్యో, నేను కోరుకుంటా ఉన్నాను. మీ ఆశీర్వాదం, మీ అట్లా వాళ్ళ ఆశీర్వాదం అంతా మేము ఉండాలి ప్రభు. మీ పెద్దవారండి. మీ ఆశీర్వాదంతో ఏదో నేను ఏదో చెప్తున్నానండి. ట్రై చేస్తాను. మీరు చెప్పినట్లుగా ప్రభుజీ ఆచార్య ముఖత మనం ఖచ్చితంగా ముందుకి పురోగమించగలుగుతాం ప్రభుజీ. మీరు చాలా అద్భుతంగా చెప్పారు ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. ధన్య- సాధన హరే భక్తి కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామాలు. చాలా బాగా హరే వివరించారు కృష్ణ ప్రభు. ప్రభుజీ దండవత్ ప్రణామం. ధన్య- హరే చెప్పండి కృష్ణ ప్రభు. క్వశ్చన్ ఉంటే సాధన భక్తి గురించి చెప్పారు ప్రభు. ధన్య- హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామాలు. ధన్య- హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామం. హరే కృష్ణ ధన్య- హరే కృష్ణ హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామం. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామం. ధన్య- హరే కృష్ణ ప్రభుజీ దండవత్ హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామాలు. ఏమైనా క్వశ్చన్స్ ఏమైనా ఉన్నాయండి? హరే కృష్ణ ప్రభుజీ దండ ప్రణామం ప్రభుజీ. ధన్య- ప్రభుజీ సాధన 4 నియమాలు పాటిస్తూ 16 మాల జపం చేస్తూ ప్రసాదం తీసుకుంటూ భగవద్గీత భాగవతం క్లాసులు వింటే సరిపోద్దా ప్రభుజీ? ఇంకా సాధనలో ముందుకెళ్తాను ఇంకేమైనా చేయాలా ప్రభుజీ? ఇవన్నీ చేస్తూ ఉంటే మనలో స్వతహాగా ఇంకా అది వస్తుందండి. ఏంటంటే ఆ అది మనం ఈ నిరంతరం 24 అవర్స్ చేయాలి అని మనం ఆ, ఈ ఈ స్టేజ్ లో మనం అనుకుంటే ఏంటంటే మనం కొంచెం టెన్షన్ అవన్నీ రాగలదు. ఏంటంటే అంటే కొద్ది ఉద్యోగరీత్యా మెట్టు మెట్టు ఉంటాయి కదా. మెట్టు మెట్టు అలాగా ఏదైతే మనం ఈ మార్నింగ్ ప్రోగ్రామ్ ఉందో, ఈ ఆ, భక్తులతో పాటు ఏదైతే ఈ జపయజ్ఞం ఉందో అవన్నీ చేస్తూ 4 నియమాలన్నీ పాటిస్తూ రోజుకి ఒక అట్లీస్ట్ 1 అవర్ 2 అవర్స్ మన భగవద్గీత భాగవంత చదువుతూ హియరింగ్ అంటే మన శ్రీల ప్రభుపాద వారి లెక్చర్స్ వింటూ తర్వాత లైక్ వేరే ఆచార్యులు మన వర్తమాన గురువుల ఆచార్యుల ఆ, వాళ్ళ ప్రవచనం వింటూ ఉంటే అదేంటంటే మనలోనే అది స్వతహాగా వస్తుంది. ఇంకా ఏం చేయగలను, సరే ఇంకా ఏం చేయగలను, ఇంకా ఏం ఇవన్నీ నేను చేస్తున్నాను కానీ సరిపోవట్లేదు, ఇంకా చేయాలి అని చెప్పేసి మనకే వస్తుంది అనమాట. సో మనం అనుకో అనమాట సరిపోతుందా అని చెప్పేసి మనం అనుకో అనమాట. అప్పుడు ఏమనుకుంటామంటే లేదు ఇంకా చాలదు, ఇంకా కావాలి. అంటే ఇప్పుడు ఎవరైతే ఒక మెటీరియలిస్ట్ ఉంటారంటే సంపూర్ణంగా భౌతికంగా ఎవరైతే ఒకరు ఉంటారో వాళ్ళ దగ్గర మీకు మీ దగ్గర ఇంత డబ్బులు ఉన్నాయి, మీకు సరిపోతుందా అంటే లేదు లేదు ఇంకా కావాలి అంటారు చూడండి. సో వాళ్ళు అక్కడ ఇది చాలు అనుకోరు అనమాట. అది చాలు ఇంక సరిపోతుంది అనే ఆ థాట్ కూడా వాళ్ళకి మన మనసులో రాదనమాట. సరిపోదు అసలు, ఏంటది ఇంకా కావాలి ఇంకా కావాలి ఇంకా కావాలి. సో అదే విధంగా ఆధ్యాత్మికంగా మనకి అదే భావన ఏర్పడుతుంది అనమాట. మనం ఇలా చేస్తూ ఉంటే మనలోనే అది వస్తుంది అనమాట. చాలు చాలు ఇంకా 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 కావాలి, ఇంకా సరిపోతుందా అని అది రాదనమాట. ఇంకా చేయాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలి అనే ఒక ఆసక్తి. దీన్ని ఆసక్తి అంటారనమాట. భగవంతుడిని ఆశించడం, ఆసక్తి అయి ఉండడం అంటే ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలి అంటాం అనమాట. ఇంకా సేవ కావాలి, ఇంకా హరినామం జపించాలి, ఇంకా చేయాలి అలాగా. ఆ థాట్ వస్తుంటే ముందుకెళ్తున్నట్టు. హరే కృష్ణ ప్రభుజీ. అంటే ఉద్యోగరీత్యా ఉంటది కదా, మళ్ళీ అవి కూడా చూసుకోవాలి కదా, ఫ్యామిలీకి బటన్స్ అవి చేస్తూ ఉద్యోగరీత్యా చేయొచ్చు. ఇప్పుడు జాబ్ మన కూడా భక్తి వినోద్ చేసుకోవాలి. ఠాకూర్ ఉన్నారు అది చూడండి. చేసుకోవాలి కదా ప్రభుజీ. తప్పకుండా తప్పకుండా. ఇప్పుడు మన భక్తి వినోద్ ఠాకూర్ ఉన్నారు. అందుకే మన గృహస్థులందరికీ ఆయన ఒక ఐడియల్ అన్నమాట. భక్తి వినోద్ ఠాకూర్ అందుకే చెప్తారు ఆయన లెసన్స్ అంతా. ఆయన చాలా మంది పిల్లలు ఉన్నారు. ఒక రోజు అంటే ఒక స్కెడ్యూల్ ఫాలో చేసేవారు అనమాట. అంటే
పిల్లలకి ఇంత టైము, పనికి ఇంత టైము, తర్వాత జపానికి ఇంత టైము, తర్వాత రీడింగ్కి ఇంత టైము, అంత రోజు ఒక సిస్టమాటిక్ లైఫ్ స్టైల్ ఫాలో చేసేవారు అనమాట. తర్వాత ఆ పనిని కూడా భగవంతుడి సేవ కోసం యూజ్ చేసేవారనమాట. అంటే ఇది భక్తివినోద్ ఠాకూర్ వల్ల చాలా ఇక్కడ ఏదైతే మనం నవద్వీప్‌లో, మాయాపూర్‌లో నిజమైన జన్మస్థలం శ్రీ చైతన్య మహాప్రభు వాళ్ళ నిజమైన జన్మస్థలం దొరకడం అవన్నీ ఎలా అయ్యాయి? ఆహ్, భక్తివినోద్ ఠాకూర్ ఆయన అప్పుడు మేజిస్ట్రేట్ అనమాట. ఆయన మేజిస్ట్రేట్ ఏదైతే ఆయన కర్మ ఉందో అది యూజ్ చేసుకున్నారు. అదొకటే కాదు ఇంకా చాలా నామహట్ట అవన్నీ చాలా ఏర్పాటు చేశారు. భక్తి వీక్ష, నామహట్ట ఇవన్నీ చాలా చేశారు. సో, అవన్నీ ఆయన మ్యాజిస్ట్రేట్‌గా ఉంటున్నారు కాబట్టి చాలా కాంటాక్ట్స్ రావడం దానివల్ల వాళ్ళు వేరే వాళ్ళని గుమికూడి అంతా చేసి అంతా చేయడం జరిగింది. సో, ఏ పనైనా మనం తప్పకుండా భగవంతుడికి మనం అర్పించొచ్చు. యాక్చువల్లీ ఏంటంటే ఏదైతే మన సృష్టి ఉందో, ఈ సృష్టిలో ఏదైతే ఉందో అన్నీ మనం భగవంతుడికి అర్పించొచ్చనమాట. అది అది వస్తువు గావచ్చు, కార్యం గావచ్చు. ఒకవేళ ఈ ఈ ఈ భౌతిక ప్రపంచంలో ఆ కార్యం ఉంది అంటే, ఆ కార్యాన్ని మనం భగవంతుడికి అర్పించొచ్చు అని అర్థం. అంటే ఇన్ థియరీ మనం అర్పించొచ్చు. సో, మనం ఎంతవరకు యోగ్యులమో అంత మనం అర్పించొచ్చనమాట. అంటే కొన్ని కొన్ని ఏదైతే నిషేధాలు ఉంటాయో, అంటే మన స్టేజ్‌కి అది మనం అర్పించలేము. మన కృష్ణుడికి. మరి ఎవరు అర్పిస్తున్నారు? ఎలా అర్పిస్తున్నారు? అది మనం అర్థం చేసుకోవడం గూడా ఇప్పుడు మనం అది డిస్కస్ చేసే అవసరం గూడా లేదు. కానీ మన స్టేజ్‌లో మనం ఏదైతే ఇవన్నీ ఉంటాయో, మన కార్యాలు ఇవన్నీ మనము తప్పకుండా భగవంతుడికి అర్పించొచ్చు. ఇప్పుడు డాక్టర్ ఉన్నారు. ఎక్కడో బయట పనిచేస్తారు. ఓకే. అక్కడ ఎవరైతే డివోటీస్ వస్తారు. వాళ్ళని బాగా చూసుకోవచ్చు. లేకపోతే అప్పుడప్పుడు ఇక్కడ ధామ్‌లోకొచ్చి అక్కడ సర్వీస్ చేయొచ్చు. సో, చెయ్యొచ్చు అని మనం ఆలోచిస్తే కృష్ణుడే ఆ బుద్ధిని ప్రసాదిస్తారు. మనం ఏదో ఒకటి చేయొచ్చనమాట. మనం ఏదైతే కార్యాలుంటాయో అన్నీ మనం భగవంతుడికి చేయొచ్చనమాట. హరే కృష్ణ ప్రభు. దండ ప్రణామం ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. మనం క్లోజ్ చేద్దామండి. మీ క్వెషన్స్ ఏం లేకపోతే. ఎస్ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపాసింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంతకోటి వైష్ణవ భక్తవృందకి జై. హరే కృష్ణ. దండ ప్రణామం ప్రభుజీ.